బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ కోర్టులకు మరోసారి బాంబు బెదిరింపులు వచ్చాయి. హైకోర్టులో బాంబు స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది. నాంపల్లి సిబిఐ కోర్టుకు కూడా బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. తెలంగాణ కోర్టులకు మరోసారి బాంబు బెదిరింపులు వచ్చాయి. హైకోర్టులో బాంబు స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది. నాంపల్లి సిబిఐ కోర్టుకు కూడా బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. తెలంగాణ కోర్టులకు మరోసారి బాంబు బెదిరింపులు వచ్చాయి. హైకోర్టులో బాంబు స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది. నాంపల్లి సిబిఐ కోర్టుకు కూడా బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. తెలంగాణ కోర్టులకు మరోసారి బాంబు బెదిరింపులు వచ్చాయి. హైకోర్టులో బాంబు స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది. నాంపల్లి సిబిఐ కోర్టుకు కూడా బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. తెలంగాణ కోర్టులకు మరోసారి బాంబు బెదిరింపులు వచ్చాయి. హైకోర్టులో బాంబు స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది. నాంపల్లి సిబిఐ కోర్టుకు కూడా బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఇక మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. పవన్, తెలంగాణలో కోర్టులకు బాంబు బెదిరింపు వరుసగా వస్తున్నాయి. అయితే గత 3 రోజుల నుంచి చూస్తే మాత్రం 3 సార్లు దీనికి సంబంధించి వారంలో 3 సార్లు ఒక బాంబు బెదిరింపు కూడా కాల్ వస్తుంది. అయితే ఈసారి చూస్తే మాత్రము ప్రతిసారి నాంపల్లి కోర్టులోని సిబిఐ కోర్టుకి మెయిల్ అయితే ఈసారి మాత్రము డైరెక్ట్ గా క్రిమినల్ కోర్టుకి ఒక మెసేజ్ కూడా వచ్చింది. అయితే పోలీసులు మాత్రం పూర్తిగా తనిఖీలు చేశారు. అయితే డాక్టర్ తో పూర్తిగా తనిఖీ చేస్తే ఇక్కడ కూడా బాంబు లేకపోవడంతో ఇదంతా కూడా ఫేక్ కాల్ గా తేల్చారు. అయితే ఒక మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది అనే దానిపైన కూడా ప్రజెంట్ దర్యాప్తు జరుపుతున్నారు. ఎందుకంటే చాలా రోజుల నుంచి కూడా అంటే నాంపల్లి కోర్టుకి ఇలా బాంబు బెదిరింపు రావడము పూర్తిగా దానికి సంబంధించిన కోర్టుకు వచ్చే వారంతా కూడా భయాందోళనకు గురవుతున్న పరిస్థితి అనిపిస్తుంది. పోలీసులు సెక్యూరిటీ రీజన్స్ కూడా చాలా టైట్ చేసిన పరిస్థితి కూడా చూస్తాము. మొత్తానికి ఎంక్వైరీ తర్వాత ఇదంతా కూడా ఫేక్ కాల్ గా ఇటు పోలీసులు తేల్చారు. పవన్, గత నెల రోజుల్లో ఇది రెండోసారి ఇలా కోర్టులకు బాంబు బెదిరింపులు రావడం. అసలు ఈ ఫేక్ మెయిల్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? ఇప్పటివరకు తనిఖీల్లో ఎలాంటి విషయాలను రాబడుతున్నారు? అయితే ప్రస్తుతానికి మాత్రం పోలీసులు తనిఖీ నిర్వహిస్తారు. అయితే ఈ లేట్ ఎవరి నుంచి వచ్చింది, అంతేకాకుండా ఎవరు ఇలా ప్రతిసారి మెయిల్ ఎందుకు పెట్టాల్సి వస్తుంది, దాన్ని పట్టుకుంటే మాత్రం దీనికి సంబంధించిన అన్ని వివరాలు కూడా చెప్తామని చెప్పి పోలీసులు చెప్పిన పరిస్థితి అనిపిస్తుంది. మొత్తానికి ఓవరాల్ గా మాత్రము నాంపల్లి కోర్టుకి ఇలా తరచూ బాంబు బెదిరింపు కాల్ రావడం మాత్రము ఆందోళన గురి చేసిన పరిస్థితి కూడా చూస్తాము. అయితే ఓవరాల్ గా చూస్తే పోలీసులు మాత్రము ఎక్కడా కూడా దీనికి సంబంధించి బాంబు మాత్రం లేదు, ఇదంతా కూడా ఫేక్ మెయిల్ గానే తెలిసారు. త్వరలో నిందితులను కూడా పట్టుకుంటామని చెప్పి దీనికి సంబంధించి ప్రజలు కూడా చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్.